హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే ఈరోజు టూర్ ప్లాన్ చేసుకున్నామండి. అరుణాచలం వెళ్తున్నాము, అంటే తిరువన్నామలై. మాకైతే చిత్తూరు నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉన్నాయండి. అందుకని చెప్పి నేనైతే చిత్తూరు నుంచి బయలుదేరేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే కాట్పాడి జంక్షన్లో ఉందండి ట్రైన్ మాదైతే. ఇదైతే పామిని ఎక్స్ప్రెస్ అండి. ఇది మనకి చూడండి, ట్రైన్ అయితే ఆగింది. అప్పుడే వచ్చేసి తిరువన్నామలై. మేమైతే బయలుదేరేటప్పుడు మీకు చూపించలేదు, ఎందుకంటే టైం కుదరలేదు. ఎందుకంటే ట్రైన్ తొందరగా వచ్చేసిందని. పామిని ఎక్స్ప్రెస్ అండి ఇదైతే. ఇది తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. మనము సీట్లు కూడా బాగా అవైలబుల్లోనే ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. రిజర్వేషన్ లేకుండా మనకి నార్మల్ జనరల్ బోగిల్లోనే ఎక్కి కూర్చోవచ్చండి, ఇబ్బంది ఏం లేకుండా ఈజీగా మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఇంకా తిరువన్నామలైకి వచ్చేసామండి. వచ్చేసి ఇంకా స్టేషన్ బయటకు అయితే వెళ్తున్నాము. ట్రైన్ అయితే మాదైతే వెళ్ళిపోయిందండి అప్పుడే బయలుదేరి. చాలామంది జనాలు తిరువన్నామలై రావాలని అనుకుంటూ ఉంటారు. ఇలా చూడండి, పామిని ఎక్స్ప్రెస్ ఇదైతే చూసారు కదండి. ఇలా స్టేషన్లో అయితే చాలా బాగుందండి వ్యూ అయితేను. అలాగే ముందుగా మనకు బయటికి రాగానే అరుణాచలం కొండ అయితే చాలా బాగా దర్శనం ఇస్తుందండి మనకి. అది చూడంగానే ముందు స్వామిని దర్శనం చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది. మాకంతా 2.5 hours పట్టిందండి. మేమైతే ఆఫ్టర్నూన్ 2:30కి బయలుదేరామండి. ఈవినింగ్ 4:30కి అంతా వచ్చేసాము, రీచ్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఆటో వాళ్ళంతా మనల్ని అడుగుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి, రూమ్స్ పేర్లు అని అడుగుతుంటారు. మేమైతే ముందు రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు, సడన్గా ప్లాన్ చేసుకున్నాము. అందుకనేసి రూమ్స్ బుక్ చేసుకోలేదండి. నెక్స్ట్ రూమ్స్ అయితే తీసేసుకున్నాయి. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గిరివాలం చుట్టూ ప్రదక్షిణ చేయడానికని వెళ్తున్నాము. అయితే నడిచి వెళ్ళే వాళ్ళు చాలామంది వెళ్తుంటారు. మనకు శక్తి లేనప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా ఆటోస్ కూడా తీసుకొని వెళ్ళొచ్చండి. వెహికల్స్ కూడా చాలా వెళ్తూ ఉంటాయి. నేనైతే ఇంకా ఆటో తీసేసుకున్నామండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఆటోలోనే వెళ్ళాము. అప్పుడు పెద్ద అబ్బాయి చిన్నగా ఉన్నాడని ఆటో తీసుకెళ్ళాము. ఇప్పుడు చిన్న అబ్బాయి చిన్నగా ఉన్నాడని చెప్పి ఆటోలోనే వెళ్తున్నామండి. చాలా బాగా దర్శనాలు అయితే చూస్తుంటేనే భయంగా ఉంది. జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. చూడండి, టెంపుల్ వ్యూ చూపిస్తాను మీకు. టెంపుల్ దగ్గర నుంచి చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతేను. ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా ఫ్రీగా దర్శనాలు అయిపోయాయండి. ఈసారి కొద్దిగా కష్టమే అనిపిస్తుంది దర్శనానికి. చూడాలి ఎలా అవుతాయో ఏమో, ట్రై చేస్తాము. మనం వచ్చినందుకు ఒక దర్శనం అన్నా చేసుకోవాలి కదండి కంపల్సరీగా. అందుకని ఇంకా సరే అని గిరివాలం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాము. చూడండి, నడిచే వాళ్ళు చాలామంది నడుస్తున్నారు. అలా నడచాలంటే కూడా ఆయన స్వామి యొక్క అనుగ్రహం ఉండాలండి మనకి. మనకు శక్తి లేని వాళ్ళు ఇలా ఆటోలో అయినా ప్రదక్షిణ చేయొచ్చండి. చూడండి, ఇది ఫస్ట్లో వచ్చేదండి అగ్నిలింగం అండి. దాని ముందర ఇంకో లింగం వస్తుంది, కాకపోతే మనకి ఇంద్రలింగం అని వస్తుంది. దాంట్లో మనకి ఇక్కడ రోడ్స్ అనేవి రిపేర్లో ఉన్నాయని చెప్పి ఇంకా ఇలా ఫస్ట్ తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ రమణాశ్రమం వెళ్తుంది, చూసారు కదండి. అక్కడైతే మనకు ఆటో ఆగదు. లాస్ట్లో వచ్చి మనం ఆటో ఆపి చూసుకోవచ్చండి. చాలా బాగుంటుంది రమణాశ్రమం కూడా. నేను రమణాశ్రమం అయితే వీడియో తీయట్లేదు, ఈసారి మీకు చూపిస్తాను కంపల్సరీగా. నెక్స్ట్ లింగాన్ని కూడా దర్శనం చేసేసుకొని అలా వెళ్తూ ఉన్నామండి. అప్పటికి కనీసం 2 hours అయినా పడుతుందండి మనకి ఆటోలోనే. నెక్స్ట్ నైరుతి లింగం అండి, ఇది చాలా బాగుందండి అసలుకి. నేను ఇంతకుముందు వెళ్ళాను. నెక్స్ట్ వరుణ్ లింగం అండి. ఇవన్నీ కూడా ఒకటి దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నైట్ అయిపోయిందండి. మేము 2 hours అన్నా కంపల్సరీగా ఆటోలోనే మనకు 2 hours పడుతుందని చెప్పారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మేము ఇంకా కొద్దిగా లేటే చేసాం, ఎందుకంటే మనం దిగి ఎక్కుతూ ఉండాలి దర్శనానికి వెళ్ళి. కొన్ని చోట్ల జనాలు ఉంటారండి, కొన్ని చోట్ల ఏమి మనకి జనాలు ఉండరు. చూసారు కదండి, అన్ని లింగాలు అయితే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడ రోడ్ అంతా కూడా ఇంకా నైట్ అయితేను దర్శనానికి అయితే బయలుదేరేసామంటే అక్కడ వీడియోలు అయితే మనల్ని తీయనీయరు, కాబట్టి నేను మొబైల్స్ అన్ని రూమ్స్లో పెట్టేసి వెళ్తున్నాను. ఇంకా రూమ్స్ వెళ్ళే దారి ఇదేనండి మాకైతేను. ఇది రోడ్ అంతా కూడా ప్రాబ్లం అని చూపించాను కదండి మీకు, అందుకని రూమ్స్కి అయితే ఇంకా బయలుదేరేసాము. రూమ్స్కి వెళ్ళేసి మొబైల్స్ పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్తున్నామండి. నైట్ అంతా ఇలా టెంపుల్ కూడా చాలా బాగుందని టెంపుల్ గోపురం పక్కనే మేమైతే రూమ్ తీసుకున్నాం. ఈసారి మీకు అది కూడా చూపిస్తాను.
మనకు మాట్లాడే దాన్ని బట్టి రూమ్స్ కాస్ట్ ఉంటాయండి ఇక్కడైతేను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్.